గైస్ నాటుకోడి చికెన్ అండి. చూడండి గైస్, చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ముందుగా ఆయిల్ పోసేసుకొని ఆయిల్లో ఉల్లిపాయలు పచ్చిమిర్చి కొద్దిగా ఎక్కువ వేసుకోండి. నాటుకోడికి కొద్దిగా కారం కారంగా ఘాటుగా ఉంటేనే బాగుంటుందండి. పచ్చిమిర్చి, కొత్తిమీర, కరివేపాకు అన్నీ వేసేసి అవి బాగా వేగిన తర్వాత అల్లం పేస్ట్ వేసి అది కూడా బాగా వేగనిచ్చి, కొద్దిగా కొబ్బరి వేసి అది కూడా వేగనిచ్చి తర్వాత ఈ మటన్ వేయాలండి. మటన్ వేసిన తర్వాత దీంట్లో వాటర్ నేను ఒక చుక్క కూడా వాటర్ పోయలేదండి. అవే వాటర్ వచ్చేసినాయి బయటికి. ఆ వాటర్తోనే అదంతా కుక్ అయిపోవాలి. కుక్ అయిన తర్వాత దాంట్లో కొద్దిగా పసుపు, ఉప్పు, ధనియాల పొడి వేసి, టమాటో వేసి, కారం వేసేసి బాగా ఇలా ఉడకనియాలి గైస్. ఉడకనిచ్చిన తర్వాత మనం కొద్దిగా వాటర్ పోసుకొని మనం ఏం చేయాలంటే కుక్కర్ పెట్టేసుకొని కుక్కరు 5 విజిల్స్ వచ్చిన దాకా ఉడకనివ్వాలి గైస్. చాలా ఎంతో రుచికరమైన నాటుకోడి చారు చాలా బాగుంటుంది గైస్. దీంట్లో వేడివేడి అన్నమైన వేడివేడి రాగి సంగట్లో తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ట్రై చేయండి గైస్. వర్షిణి కుకింగ్ ఛానల్. మా ఛానల్ కనుక నచ్చినట్టయితే లైక్ అండ్ షేర్, సబ్స్క్రైబ్ చేయండి గైస్. థ్యాంక్ యూ.